హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. బాహుబలి సినిమా భారతీయ సినిమాల రికార్డులు అన్నిటినీ బద్దలు కొడుతూ దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందేనండి. ఇప్పటికే దేశంలో 1000 కోట్ల కలెక్షన్స్ను సాధించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లు వసూలు చేసే దిశగా దూసుకుపోతుంది. మరి ఈ చిత్రానికి కథ అందించిన రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక సినిమా కథ రాయాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన బాలీవుడ్లో మణికర్ణిక సినిమాకు రచయితగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం కథ రాసే అంశంపై స్పందించారండి. ఆయన కోసం నేను ఎందుకు కథ రాయను, తప్పకుండా కథ రాస్తాను అని విజేంద్ర ప్రసాద్ తెలిపారు. అతి తొందరలోనే పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేస్తానేమో అని కూడా తెలిపారండి. రికార్డులు బద్దలు కొట్టిన ఎన్నో సినిమాలకు కథలు అందించిన ఆయన పవన్ సినిమాకు కూడా కథ రాస్తాను అని చెప్పడంతో పవర్ స్టార్ అభిమానులు ఖుషిగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమాలో ఇంటర్వెల్ సీన్ రావడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కారణమని చెప్పిన విజేంద్ర ప్రసాద్ తాజాగా పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తాను అని చెప్పడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారండి. విజేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం ఏదో ఆసక్తికరమైన కథను మనసులో పెట్టుకునే ఇలా మాట్లాడుతున్నారని పవన్ ఫ్యాన్స్, ప్రేక్షకులు అనుకుంటున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలవుతుంది అనేది వేచి చూడాలండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్ న్యూసెస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.